మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. 2 నిమిషాల 25 సెకండ్లు ఉన్న ట్రైలరు. మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అని చూస్తే చాలా తక్కువ మంది చూశారు. చాలా పూర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 4 మిలియన్ మంది మాత్రమే చూశారు మొదటి 24 గంటల్లో. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 4 మిలియన్ అంటే 40 లక్షలు. ఇది చాలా తక్కువ అని చెప్పాలి మాస్ మహారాజాకి. ఎందుకంటే ఇంతకుముందు ఏ ట్రైలర్ వచ్చినా మాస్ మహారాజాది మినిమం 1 కోటి మంది అయితే చూసేవాళ్ళు 24 గంటలు, మొదటి 24 గంటల్లో. ఈవెన్ సినిమాలు అంటే రావణాసుర లాంటి సినిమా కూడా 1 కోటి మంది చూశారు మొదటి 24 గంటల్లో. ఆ తర్వాత రీసెంట్గా మొన్న వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కూడా 70 లక్షల మంది చూశారు అది. ఇక ఈ సినిమాకి అసలు అంటే ఆగస్టు 15 రిలీజు. వారం ముందు ట్రైలర్ వచ్చింది, బాగానే ప్రమోట్ చేస్తున్నారు. అయినా కానీ 40 లక్షలు మాత్రమే చూడడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇక లైక్స్ కూడా చాలా దారుణంగా వచ్చాయి. కేవలం 1,00,000 లైకులు మాత్రమే వచ్చాయి. కాంపిటీషన్లో మనకి డబల్ స్మార్ట్ సినిమా ఉంది, ఆ సినిమా ట్రైలర్ కూడా వచ్చింది. ఆ సినిమాని 1 కోటి మంది చూశారు. అది మంచి వ్యూస్. 1 కోటి అనేది, 40 లక్షలు అనేది చాలా తక్కువ మన మాస్ మహారాజాకి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే బాగుంది. అంటే ఈ హిందీ సినిమా రీమేక్ అని అందరికి తెలుసు. రైడ్ అని అజయ్ దేవగన్ సినిమా అని మన హరీష్ శంకర్ డైరెక్టర్ తెలుసు కదా. ఇంతకుముందు దబంగ్ని గబ్బర్ సింగ్గా రీమేక్ చేశాడు. అండ్ మొన్న తమిళ సినిమాని గద్దలకొండ గణేష్ రీమేక్ చేశాడు. అసలు అవి రీమేక్లని చెప్తే కానీ తెలియదు, అంత బాగా తీస్తాడు. ఈవెన్ ఈ ట్రైలర్ చూస్తే, ఇంతకుముందు వచ్చిన పాటలు చూస్తే మన రీమేక్ అని ఎక్కడ అనిపించట్లేదు. అసలు స్ట్రైట్ సినిమా లాగా, ఒరిజినల్ లాగా ఉంది. ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది. కొత్త హీరోని తీసుకొచ్చాడు, భాగ్యశ్రీ బోర్సే. ఫుల్ గ్లామరస్గా ఉంది అమ్మాయి. బాగా ఎక్స్పోజింగ్ కూడా బాగానే చేయించాడు. కమెడియన్ సత్య ఉన్నాడు, చమ్మక్ చంద్ర, ఇంకా చాలామంది ఉన్నారు. జగపతి బాబు మెయిన్ విలను. బాగా కట్ చేశాడు ట్రైలర్ని కూడా ఇంట్రెస్టింగ్గా. సో 90s బ్యాక్డ్రాప్లో వస్తున్నట్టుగా ఉంది సినిమా. సో ట్రైలర్ అయితే బాగుంది, నాకు నచ్చింది. సో నేనైతే లైక్ కొట్టాను. మీరు కూడా చూడకపోయింటే ఒకసారి మిస్టర్ బచ్చన్ ట్రైలర్ చూడండి, యూట్యూబ్లో ఉంది. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక సినిమా ఆగస్టు 15 రిలీజ్. ఆగస్టు 14 ఈవినింగే పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. సో ఖచ్చితంగా ఆగస్టు 15 థియేటర్లో చూద్దాము. ఇక ఈ వీడియో వచ్చేసి మన మిస్టర్ బచ్చన్ ట్రైలర్ మొదటి 24 గంటల్లో కేవలం 4 మిలియన్ వ్యూస్, అంటే 40 లక్షల మంది చూశారు. 1,00,000 లైకులు. ఇవి చాలా తక్కువ, చాలా పూర్ రెస్పాన్స్ ఫర్ మిస్టర్ బచ్చన్, ఫర్ రవితేజ అండ్ హరీష్ శంకర్ కాంబోకి. సో వీళ్ళు ఇంకా జోరుగా ప్రమోషన్స్ పెంచాలి. ఇంకా ఈరోజు ఆగస్టు 9 కాబట్టి ఇంకా వారం దాకా టైం ఉంది, 3-4 రోజులు టైం ఉంది. కాబట్టి ఇంకా బాగా రీచ్ అయ్యేలాగా చేయాలి. కాంపిటీషన్లో ఎక్కువ సినిమాలు ఉన్నాయి ఈ ఆగస్టు 15కు, తెలుగు, తమిళ, హిందీ నుంచి. సో సినిమా హిట్ కొట్టాలి. కాంబినేషన్ ఇంతకుముందు మిరపకాయ హిట్ పడింది. సో ఇది కూడా హిట్ పడాలి. ఓకే, బాయ్.